నమస్తే ప్రజావాహిని. ఈరోజు ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహించడం జరుగుతుంది. సమ్మెలో భాగంగా మనతో పాటు కార్మికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న ఏంది అసలు సమస్య ఏంది? మీరు సమ్మె చేయడం గల ప్రధానమైన కారణం ఏంది? అసలు మేము సమ్మె చేయడానికి ప్రధాన కారణం అలనాడు ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో విలీనం చేస్తా అని 90% పూర్తి చేసి కాలయాపన చేసి వారు దిగిపోవడం జరిగింది. నెక్స్ట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వస్తుందని ఆనాడు కేసీఆర్ 55 రోజులు సమ్మె చేస్తే మా ఉద్యోగాలు తీసేస్తా అని మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి మా యూనియన్లను రద్దు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆనాడు తెలంగాణ సకజన సమ్మెలో ఈ ఆర్టీసీ కార్మికులే కనుక సమ్మె చేయకపోతే పాల్గొనకపోతే ఈరోజు తెలంగాణ వచ్చునా. ఆ రోజున అన్ని సంఘాలు సకల జనులు సమ్మె చేస్తే రవాణా ట్రాన్స్పోర్ట్ మెయిన్ ముఖ్యమైనది. ప్రతి ఒక్కరికి రవాణా ముఖ్యం. అందరికీ ఓన్ వెహికల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి బైక్ ఉండాలని లేదు. కొంతమంది కూలీ చేసేటోళ్ళు ఉంటారు, ఇళ్ళలో పని చేసుకునే వాళ్ళు ఉంటారు. నిత్యజీవులు వాళ్ళు ఏ పూటకు ఆ పూట తెచ్చుకునే వాళ్ళు ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తారు. మరి అలాంటి రవాణా స్తంభించ చేస్తే ఇక్కడ నుంచి కాదు ఢిల్లీ నుంచి దిగి మరి తెలంగాణ ప్రకటించడం జరిగింది. ఆనాడు కేసీఆర్ తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయి, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఆర్టీసీ కార్మికులను కూడా నా కడుపులో పెట్టి చూసుకుంటా అన్నాడు, అన్ని విధాలు ఆదుకుంటా అని చెప్పి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్. మరి డైనామిక్ టైగర్ ఎవరు? మన రేవంత్ రెడ్డి గారు. మరి వారు కూడా ఏమని చెప్పారు ఆనాడు ఎలక్షన్ ముంగట్ల, నేను ఆర్టీసీ కార్మికులు అన్ని విధాలు ఆదుకుంటా, ప్రతి ఒక్క కార్మికుడిని నా కడుపులో పెట్టుకొని దాచుకుంటా అని చెప్పి మరి ఆ రోజున కూడా మా ఆర్టీసీ కార్మికులు ప్రతి ఒక్కరు కేసీఆర్ గద్దె దిగిపోవాలి, రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కాలి, ప్రభుత్వం రావాలి, ప్రభుత్వం అయితే మా జీవితాలు బాగుపడతాయని మరి రేవంత్ రెడ్డి గారికి మేము సపోర్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క మా కండక్టర్ సోదరి మనులు కూడా నిత్యం ఒక 500 మందితోని డైలీ కాంటాక్ట్లో ఉంటారు. మరి ఆ రోజు ప్రచారం కూడా మా వాళ్ళు ఏమని చేశారు, మా మహిళలకు తెలంగాణ మా మహిళా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కావాలంటే కాంగ్రెస్కు ఓటు వేయాలి, మీరు పైసలు పెట్టుకొని బస్సులలో ప్రయాణం చేయండి అంటే మీరు ఓటు వేయద్దు, రేవంత్ రెడ్డి అన్న గెలిపియండి, ఉచిత ప్రయాణం చేయండి, రేవంత్ రెడ్డి అన్న వస్తేనే మన జీవితాలు బాగుపడతాయని ప్రచారం చేసి మా కుటుంబాల నుంచి కూడా ఓట్లేసి మేము రేవంత్ అన్నని గెలిపించుకున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్కు ఎన్ని డిమాండ్లు మీరు మీ తరఫున? మేము మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి పెట్టిన డిమాండ్లు 32 డిమాండ్లు పెట్టినాం సార్. 32 డిమాండ్లల్లా మేము అడిగింది ఒకటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ముంగట మేనిఫెస్టో పెట్టిన అంశాలు 5. ఆ 5 అంశాలను మీరు సుదీర్ఘ పరిరక్షణ చేసేదాన్ని ఆ 5 అంశాలనే మాకు ఇంప్లిమెంట్ చేయాలని ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. ఆ రోజు ఏం చెప్పారు, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నారు, దాన్నే చేయమంటున్నాం. యూనియన్ రిప్రజెంటేషన్ ఇస్తా అన్నారు, దాన్నే చేయమంటున్నాం. మా కాంట్రాక్ట్ సోదరులకు బెడ్యూన్ స్కీమ్ నుంచి వచ్చిన వాళ్ళని కాంట్రాక్ట్గా తీసుకోకుండా వాళ్ళని డైరెక్ట్ రెగ్యులర్ చేస్తా అన్నారు, దాన్ని చేయమంటున్నాం. ప్రైవేటు బస్సులను తక్షణమే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అద్దె బస్సులను తరిమి కొడతా, ఆర్టీసీ బస్సులను తీసుకొస్తా అన్నాడు. మేము దాన్నే ఇంప్లిమెంట్ చేయమంటాను. వాళ్ళు పెట్టిన 5 డిమాండ్నే మేము ఈ రోజున కోరుకునేది కూడా అదే 5 డిమాండ్నే ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది మేము అదే 32 డిమాండ్లు పెట్టినాం. 32 డిమాండ్లు కాదు, నువ్వు పెట్టిన మేనిఫెస్టో పెట్టిన 5 డిమాండ్నే ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఈ తెలంగాణ ప్రజలకు కూడా మేము కోరుకున్నది ఒక్కటే, రానున్న రోజుల్లో భావితరాలకు ఆర్టీసీ కనుమరుగైపోతుంది, ప్రైవేటు పరం అవుతుంది. ఈ భావితరాలకు ఎలాగైతే మన ముందు తరాలు మనకు ఎలాగైతే ఈ ఆర్టీసీని అప్పచెప్పారో ఇది ఈ ఆర్టీసీని కూడా భావితరాలకు అప్పచెప్పాలనే మా సంకల్పం. మా స్వార్థ ప్రయోజనాల కోసం మేము స్ట్రైక్ చేయడం లేదు. ఈరోజు తెలంగాణ విద్యార్థులకు విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలు కావాలని మేము స్ట్రైక్ చేస్తున్నాం. ప్రజలారా, తెలంగాణ ఆడపడుతున్నారా, మా అక్కజనులారా, మీరు ఒక్కసారి గమనించండి. ఈరోజు యజమాన్యం మేము స్ట్రైక్ చేస్తే యజమాన్యం మొండి వైఖరితోని ప్రైవేటు డ్రైవర్లను తీసుకొచ్చి డ్రైవింగ్ రాని డ్రైవర్లను తీసుకొచ్చి ఈరోజు బస్సులు నడుపుతూ ఉంది. మీకు ఒక్కటే ఉదాహరణ చూపిస్తా. ఈరోజు పొద్దున్నే కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్తున్న బస్సు ఒక డ్రైవరు, అనార్థమైన డ్రైవరు, అతను ఆయన డ్రైవింగ్ వస్తా రాదా లేదు తెలియదు, లైసెన్స్ ఉందా లేదా కూడా తెలియని డ్రైవర్ని తీసుకొచ్చి రోడ్డు వెనుక పంపితే ఈరోజు యాక్సిడెంట్ అయ్యి మరి అమాయకులైనటువంటి ప్రజలు ఈరోజు మీరు చూడండి, నేను చెప్పిన అబద్ధం అయితే మీరు చూడండి, మరి యాక్సిడెంట్ చేస్తే ఈ తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు, ప్రాణ నష్టం జరుగుతుంది, వాళ్లకు ఆరోగ్యరీత్యా డ్యామేజ్ అయ్యి హాస్పిటల్ పాలవుతారు. కనుక ఈ తెలంగాణ ప్రజలు కూడా
మా అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నిత్యం కూలి పనికి పోయి ఏ పూటకు ఆ పూట తీసుకొచ్చుకొని తినే జీవులు ఉన్నారు. మరి వారు మేము ఆర్టీసీ కార్మికులుగా మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము ఏమంటున్నామంటే మీరు ప్రయాణాన్ని 4 రోజులు బానేసుకోండి, మీ ప్రాణాలు మీకు తెచ్చుకోకండి. ఈ ప్రైవేటు డ్రైవర్లు వీళ్ళకు డ్రైవింగ్ రాని డ్రైవర్ల బస్సులలో మీరు ప్రయాణం చేయకండి, మాకు మద్దతు ఇవ్వండి. మీ బిడ్డలు కావచ్చు, మీ చెల్లెళ్ళు కావచ్చు, మీ అక్కలు కావచ్చు, మీకు ఉద్యోగ అవకాశాల వల్ల మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మా సొంత ప్రయోజనాల కోసం మేము ఎక్కడ కూడా పోరాటం చేయట్లేదు. ఈ తెలంగాణ ప్రజల కోసమే మేము పోరాటం చేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న గారికి కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు మేనిఫెస్టో పెట్టిన 5 అంశాలనే ఇంప్లిమెంట్ చేయండి, మమ్మల్ని ఆదుకోండి. అన్న నువ్వంటే మా గౌరవం. నువ్వు చెప్పిన విద్యనే అన్న, ఇది నీ విద్య బాటలో మేము నడుస్తూ ఉంటాం. ఆనాడు మేము సమ్మె చేసినప్పుడు నువ్వు ఎక్కడ ప్రగతి భవన్ టచ్ చేస్తా అన్నావు, ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతా అన్నావు. బుల్లెట్ బండిన పోయి నువ్వు ప్రగతి భవన్ గోడలు ముట్టినవన్నా. నువ్వు చేసిన బాటల్నే, నువ్వు చెప్పిన విద్యనే మేము ముందుకు వస్తూ ఉన్నావన్నా. నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రగతి భవన్ ముంగట ఉన్న గేట్లు బద్దలు కొట్టిన అన్నావన్నా. నీవు బద్దలు కొట్టు అది కాదన్నా, మా ఆర్టీసీ కార్మికుల గుండెల్లో రింపుకో అన్నా. నువ్వు దేవునిగా నిలువ అన్నని మేము కోరుకుంటా ఉన్నాం. మా ఆర్టీసీ కార్మికులను ఆదుకొని మమ్మల్ని చర్చలు పిలిచి మా ప్రధానమైన డిమాండ్లు, మా డిమాండ్లు కూడా కాకుండా మీరు ఇచ్చిన హామీలనే ఇంప్లిమెంట్ చేయాలని మరొకసారి కోరుకుంటారు అన్న. మీకు ఎల్లకాలం మేము ఉంటామన్నా, మీకు తోడుగా ఉంటామన్నా, మీకు బాసరగా ఉంటాం. ఇప్పుడు కూడా మాకు అమూల్యమైన నమ్మకం ఉంది, చిత్తశుద్ధి ఉంది. మీరు ఖచ్చితంగా ఈ తోడు దొంగలు మీకున్న చెంచగాలు చెప్పి మీ బుద్ధి మార్చురే తప్ప మీరు నిఖచ్చితమైన మనిషి వన్నా, నువ్వు యంగ్ డైనమిక్ లీడర్ వన్నా, నీకు అన్నీ తెలుసు. నువ్వు కష్టం నుంచి వచ్చినావు, నీరు పేద కుటుంబంలోకి వచ్చినావు కనుక మా బాధలు మీకు తెలుసా అన్న. ఇప్పుడు మా సోదరి చెప్పింది, మేము ఆర్టీసీ కార్మికులం, కానీ ప్రజల దృష్టిలో ఒక మేము ఎంప్లాయీ. మా తల్లిదండ్రులకు పెన్షన్ ఉండదు, మా పిల్లలకు స్కాలర్షిప్ ఉండదు, మాకు ఏది రేషన్ కార్డు ఉండదు. మేము ఈ జీవితం మీదే బతకాలి. వేరే గవర్నమెంట్ ఎంప్లాయీ కంటే తక్కువ జీతాలు, ప్రైవేట్ ఎంప్లాయీ కంటే తక్కువ తీరాలు, చాలని జీతాలతో మేము బతుకుతున్నామన్నా. మమ్మల్ని అర్థం చేసుకోవన్నా. కనీసం మేము ఆర్టీసీ కార్మికులుగా మాకు ఒక లంచ్ టైం కూడా, మేము లంచ్ చేసేదానికి కూడా మాకు ఒక రూమ్ అంటూ ఉండదన్నా, మాకు ఒక ఫ్యాన్ అంటూ ఉండదన్నా, మాకు ఒక టేబుల్ అంటూ ఉండదన్నా. ఇప్పుడు ప్రైవేటు మనం బయటికి వెళ్తే రోడ్ల మీద మనం అన్నం తినాలన్నా, టీ తాగాలన్నా మేము బస్సులు ఎక్కడ ఆపుతాం? చెత్త కుండీల పన్నునో, పూల తోటలో ఎన్నో రోడ్ల పక్కన ఆపుకుంటే తప్ప పబ్లిక్లో ఆపితే బస్సులు ట్రాఫిక్ జామ్ అవుతుంది. చెత్త కుండీల పన్ను ఆపుకొని ఆ వాసనలనే మేము తెచ్చుకున్న టిఫిని 4 బుక్కలు తిని మేము కష్టం చేస్తూ ఉన్నామన్నా. ఈరోజు బయటికి వెళ్తే ఆర్టీసీ కార్మికులను ఒక ఈగలుగా చూస్తున్నారు, దోమలుగా చూస్తున్నారు. మా ఆర్టీసీ కార్మికుల మీద ఎన్నోసార్లు మా డ్రైవర్ల మీద దాడులు జరిగినా కూడా మేము కష్టపడుతున్నామన్నా. ఈరోజు మీరు మహిళా పథకం పెట్టారు, మహాలక్ష్మి పథకం పెట్టారన్న. ఆ మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా ప్రభుత్వానికి పిన్ పాయింట్ అంతా కూడా డ్యామేజ్ లేకుండా మేము 100% ఇంప్లిమెంట్ చేసినాం. మా కండక్టర్, మా సోదరిమణులు మహాలక్ష్మి పథకం ఎట్లయితే పెట్టినావో దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వానికి చిన్న మచ్చ కూడా రాకుండా మేము విజయవంతంగా ఎదురుతున్నాం. మరి ఆ విజయవంతాన్ని చేసిన మా మహిళలే, వాళ్ళు కూడా లేడీసే. మరి వారిని కూడా ఒకసారి మీరు నిన్ను మనసుతోని నీ అక్క, నీ చెల్లి అనుకొని ఆదరించి మమ్మల్ని మేము పెట్టిన డిమాండ్లను నెరవేర్చి మమ్మల్ని చర్చలు ఇస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం.